డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రజాపాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజమేనని చెప్పారాయన. పాలనపై దృష్టి పెట్టాం కాబట్టే ప్రచారంలో వెనుకబడ్డామన్నారు. హైడ్రాకు ధనిక పేద అని తేడా లేదు అన్నారు. చెరువులను ఎవరు ఆక్రమించినా చర్యలుంటాయన్నారు భట్టి విక్రమార్క. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో మహాత్మా, తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం నేతల మంతనాలు ఒక వైపు కొనసాగుతున్నాయి. అయితే డిప్యూటీ సీఎం మాత్రం ఇది ఖచ్చితంగా అధిష్టానందే తుది నిర్ణయం అని తేల్చేశారు. సో ఇంకా ఆశావాహులు ఎవరున్నారు, ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తోంది, మిగతా విషయాలపై డిప్యూటీ సీఎం ఏం చెప్పారు? డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఢిల్లీ ఎప్పుడు వచ్చినా సరే క్యాబినెట్ విస్తరణ కోసమే అధిష్టానం పెద్దలతో చర్చించడానికి వచ్చారు అంటూ వార్తలు, ఊహాగానాలు, కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం ఢిల్లీలో ఉన్నారు. కాసేపట్లో ఆయన తిరుగు ప్రయాణం అవుతున్నారు. అదే సమయంలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రాబోతున్నారు. సో ఈ పర్యటన నేపథ్యంలో మళ్ళీ ఈ క్యాబినెట్ విస్తరణ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈసారి ఆశావాహులు నేరుగా ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దల్ని కలిసి తమ ఛాన్సెస్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు చూస్తేనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి ఉదయం మదన్ మోహన్ రావు వచ్చి ఆయన కలిసి వెళ్ళారు. ఆ తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి కూడా వచ్చి కలిసి వెళ్ళారు. వారంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మదన్ మోహన్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే 2 రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఫిరోజ్ ఖాన్, వీరంతా ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దల్ని కలిసి తమ ఛాన్సెస్ మెరుగుపరుచుకోవాలి, తమకు ఈ విస్తరణలో చోటు కల్పించాలని ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి అయితే వారం రోజుల క్రితమే అధిష్టానం పెద్దలకు లేఖ రాశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే నలుగురిని ఉద్దేశించి నలుగురికి విడివిడిగా లేఖలు రాసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా రాష్ట్ర జనాభాలో 42% ఉంది. అంత జనాభా కలిగిన ఆ 2 జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను తాను మాత్రమేనని, అక్కడ పోటీ చేసిన మిగతా కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఓడిపోవడమే కాదు 3వ స్థానంలో నిలిచారని ఆయన ఆ లేఖలో చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి కంప్లీట్ వేవ్ అంతా ఎగనెస్ట్గా ఉన్నప్పటికీ కూడా తాను గెలిచి 40,000 మెజారిటీతో గెలుపొందాను. కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలి. ఎందుకంటే 42% జనాభాకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం అది. కాబట్టి అక్కడి నుంచి తనకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ ఆయన ఒక లేఖను కూడా రాశారు. అదే సమయంలో ఇటు మదన్ మోహన్ రావు ఆయన ప్రయత్నాలని ఆయన చేసుకుంటూ ఆయన ఢిల్లీకి వచ్చారు. ఇక్కడ ఈక్వేషన్స్ చూసుకుంటే మదన్ మోహన్ రావుకి, ప్రేమ్ సాగర్ రావుకి మధ్య పోటీ నెలకొనుందని చెప్పాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు ప్రాతినిధ్యం వహిస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇప్పటిదాకా మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశాలు ఉంటాయన్న చర్చ ఒకవైపు జరుగుతుంటే, మదన్ మోహన్ రావు కూడా తన ప్రయత్నాల్ని అధిష్టానం పెద్దల్ని కలిసి తనకే అవకాశం ఇవ్వాలి ఆ సామాజిక వర్గం నుంచి అన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇంకా పార్టీలోకి తిరిగి వచ్చిన సందర్భంగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు నేతలకు అధిష్టానం నుంచి మంత్రి పదవుల్లో అంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీ ఉందన్న ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ ఇద్దరు నేతలు సైతం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఈ ఇద్దరు నేతలే ఉన్నారు, మదన్ మోహన్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి. ఫిరోజ్ ఖాన్ అయితే 2 రోజుల క్రితం వచ్చి మైనారిటీ కోట, ఎందుకంటే మంత్రివర్గంలో మైనారిటీస్ నుంచి ఒక్కరు కూడా లేరు కాబట్టి తనకు అవకాశం కల్పించాలి, హైదరాబాద్ పాత బస్తీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఎంఐఎంకి వ్యతిరేకంగా అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేశానంటూ ఆయన కూడా చెప్పుకుంటున్నారు. బట్ వీళ్ళందరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఈ జాబితా అసలు కసరత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అన్న విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే అధిష్టానందే తుది నిర్ణయం క్యాబినెట్ విస్తరణ మీద అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశారు. రైట్ మహాత్మా.